నిజామాబాద్ జిల్లాలో చాలా పురాతనమైనటువంటి పాఠశాల. మరి ఈ పాఠశాలలో గత సంవత్సరం తొండమునే గదంతమును తోరపు జయువామహస్తమున్ మెండుగ బ్రోయుగ జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజురూపమున కోరిన విజల గెల్లను జయై ఉండి పార్వతీ తనయవో గణాధిప నీకు బృక్కెదన్ అంటూ సకల విద్యలకు ఆలవాలమైన జగన్నాథుని కూడా ఆహ్వానిస్తూ శ్రీ జ్ఞాన సరస్వతి నమో నమామి. దుష్ట శిక్షిత శిష్ట రక్షిత చతుర్భుజ విలాసిత మాణిక్య వినాశు శోభిత మంజుల విలాసిని శ్రీ విద్యావర ప్రదా. విద్యావంతులైతే మనం సాధించేది లేదు, విద్యతోనే అన్ని సాధించవచ్చు. ఐటీ, వ్యవసాయ రంగంలో సీట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉన్నారు? విద్యావంతులు అయిన తర్వాత. అంతేనా? ఎప్పుడు కలెక్టర్ గారు ఎట్లా వచ్చి కూర్చున్నాడు మనందరికంటే ఎక్కువ విద్యావంతుడు, బాగా చదువుకున్నాడు కాబట్టి. డాక్టర్లు ఏంది మనకు అన్ని చూస్తాను బాగా చదివిండు కాబట్టి. వ్యవసాయం, ఈ పంట వేస్తే ఈ సీడ్ వస్తుంది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సెక్షన్లో అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ కాపాడి ప్రజలని బాగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజే రాబోయే సంవత్సరానికి నా విద్యార్థులకు చక్కని రోజు, బాగా చదివి మంచి విద్యావంతులై వాళ్ళు అంటే విద్యావంతులైన తర్వాత మీరు సాధించేది లేదు, విద్యావంతులైనా కూడా అన్ని సాధించుకోవచ్చు మనం. కాబట్టి దానికి మనం ఈ ప్రభుత్వం అంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నాం. సరే, బుక్స్ పంచుడు కానీ డ్రెస్సులు ఇచ్చడం కానీ అవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ఎందుకు వేస్తా ఉన్నాం? మీలను ప్రోత్సహించి మీ తండ్రులు ఇంత కష్టపడి మీరు స్కూల్స్కి పంపించిన తర్వాత స్కూల్కి ఎందుకు పంపుతా ఉన్నారు? నా విద్యార్థులకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మరి 800 స్ట్రెంత్ అని చెప్తా ఉన్నారు, 830. తప్పనిసరిగా రిజల్ట్స్ కూడా బాగా విద్యావంతులై అన్ని చదువుకొని ఏదైతే మన అందరికి బాగుపడుతుందో అటువంటి విద్య చేశారు కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం. మీరందరూ ఇక్కడ కొత్తగా వచ్చిన నా ప్రెస్ ద్వారా తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్ కానీ ఒక రిక్వెస్ట్, తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రభుత్వ స్కూల్స్లో, ఇక్కడ కూడా మరి గవర్నమెంట్ మొత్తం స్కూల్లో 103లో 100 వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అంటే కేవలం ప్రైవేట్ పోతూనే వస్తాయి. ఇక్కడ కూడా మన టీచర్లు మంచి విద్యావంతులు, బాగా చదివే వాళ్ళు. దయచేసి మా టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మన విద్యార్థులని తల్లిదండ్రుల తర్వాత వాళ్ళకు కావాల్సింది మీరే. నేను పూజిస్తామంటుంటే ముందు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే విధంగా మీరందరూ మా విద్యార్థులకు రిజల్ట్స్ బాగొస్తే తప్పనిసరిగా ఆ పేరు కొద్దిగా వెనకపోయినట్టున్నది కానీ మేము అందరం ముందుకు లాస్తాం. బాగా చెప్పండి, విద్యావంతులు చేయండి. మీ సౌకర్యాల కొరకు ఎక్కడ ఏమున్నా ఇబ్బందులున్నా టీచర్లకు కానీ హెడ్ మాస్టర్స్ కానీ
స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, డిఈఓ గారికి, ఎంఈఓ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ టీచర్సు, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి గవర్నమెంట్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యని మనకి క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా విద్యార్థులకి కలిగించే మౌలిక సదుపాయాలు కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకి అమ్మ ఆదర్శ పాఠశాలలు, అంటే ప్రతి పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ కమిటీ ఒకటి విద్యార్థుల తల్లులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ పాఠశాలలో జరిగే కార్యక్రమాలు, అదేవిధంగా మౌలిక వస్తువులు ఏమున్నాయి అనేది కూడా అసెస్ చేయడానికి, అదేవిధంగా ఏమైనా మనకి ఫండ్స్ అలాట్ అయినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి అమ్మ ఆదర్శ పాఠశాలల గురించి మనకి అమ్మ ఆదర్శ కమిటీలు అనేది కూడా విద్యార్థుల తల్లులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా 792 స్కూల్స్లో కూడా మౌలిక వస్తువులు, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ రిపేర్స్ అవన్నీ కూడా మనము టేకప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి ఫస్ట్ రోజే, అంటే మొదటి రోజే వాళ్ళకి యూనిఫామ్స్, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ కూడా అందరికీ 100% ఇచ్చే విధంగా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా 112,000 విద్యార్థులకి యూనిఫామ్స్ అనేది మనం ఫస్ట్ డేనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనము అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఆ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కూడా